90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. తిరుమలలో మరోసారి ఘోరమైన అపచారం జరిగింది అని చెప్పొచ్చు. మనందరికీ కూడా తెలుసు, రీసెంట్ గానే 6 భక్తులు చనిపోవడం జరిగింది. అండ్ ఈ రోజు మనం చూస్తే కొంతమంది తమిళనాడు నుంచి వచ్చిన కొంతమంది భక్తులు కొండపైన మాంసాహారం తినుకుంటూ కనిపించడం జరిగింది. ఇలా రిపీటెడ్గా తిరుమలలో ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? నమో వెంకటేశ. ప్రధానంగా తిరుమల ప్రధాన క్షేత్రం, ప్రధాన దేవాలయానికి ఎదురుగా మాడవీధులు దాటిన తర్వాత ఉత్తర మాడవీధికి ఎదురుగా ఉన్నటువంటి రామ్ బగీచా విడిది గృహం, రామ్ బగీచా విడిది గృహానికి ఎదురుగుండానే అక్కడ మనకి బస్టాండ్ ఉంటుంది. ఆ బస్టాండ్కి రామ్ బగీచాకు ఉన్నటువంటి విడిది గృహానికి మధ్యగా ఉన్నటువంటి ఫుట్పాత్ పైన కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా తమిళనాడు నుంచి వచ్చేటువంటి కొంతమంది వ్యక్తులు ఒక 28 మందిగా గుర్తించారు. వీళ్ళందరూ కూడా కలిసి కోడిగుడ్ల యొక్క కర్రీ, అదేవిధంగా ఒక పులావ్, ఈ రెండు తీసుకొని వాళ్ళకి తింటూ ఆ 28 మంది కూడా ఒక గ్రూపుగా కూర్చొని తింటూ కనిపించారు కొంతమంది భక్తులకి. కొండపైన మాంసాహారం తినకూడదని నిషేధాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎలా సేవిస్తున్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ 28 మంది నుండి కొంతమందిని మాట్లాడడం జరిగింది. ఈ విషయం మాకు తెలీదు, మేము కింద నుంచి తీసుకొచ్చాం, ఇక్కడ మేము వండలేదు, కింద నుంచి పైకి తీసుకొచ్చాం అని చెప్పినప్పుడు దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో వాళ్ళు మాట్లాడి పోలీస్ సిబ్బందిని వాళ్ళని పట్టేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ సిబ్బంది రావడం, ఆ పోలీస్ సిబ్బంది విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, విజిలెన్స్ సిబ్బంది ఆ 28 మందిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎవరు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళ 28 మంది కూడా అన్య మతస్థులు అని కన్ఫర్మేషన్ జరిగింది. అంటే హిందువులు కాదు, వాళ్ళందరూ కూడా హిందువులు కాని వ్యక్తులు కొండపైన వాళ్ళకి ఏమి అవసరం, అది కూడా వాళ్ళ కిందన చేసుకున్నటువంటి ఎగ్గ కర్రీ తీసుకొని, ఒక పులావ్ తీసుకొని, ఒక విహారయాత్రలాగా ఒక మూకుమ్మడిగా అందరూ కలిసి కొండపైకి వచ్చి అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అందరూ కూర్చొని మనం ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి తిరుమల కొండపైన అత్యంత హేమైన పద్ధతిలో పబ్లిక్ ప్లేస్లో అందరూ కూడా కూర్చొని మరి దర్శనం అయిందా, వాళ్ళకి దర్శనం కాలేదండి, ఇంకా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనకి మిగిలిన వివరాలు తెలిసే అవసరం అయితే ఉంది. అయితే వీళ్ళందరూ కూడా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ విషయం చేస్తున్నారు. గట్టిగా సిబ్బంది ప్రశ్నించేటప్పటికి మేమందరం తమిళనాడు ఉన్న ప్రాంతం నుంచి వచ్చామని చెప్తూ వాళ్ళు సగం తమిళం సగం తెలుగు మాట్లాడుతున్న వ్యక్తులుగా కనిపించారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అలిపిరి గేట్ దగ్గర నుంచి భద్రత కంప్లీట్ కట్టుదిట్టంగా ఉంటుంది. అలిపిరి గేట్ ఎప్పుడైతే మనకి అక్కడ గరుత్మంతుల వారి యొక్క స్టాచ్యూ ఉంటుందో అక్కడ అలిపిరి గేట్ ఎంటర్ అయ్యేటప్పటికే ఈవెందో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి టీటీడీ యొక్క యంత్రాంగం కావచ్చు, పోలీస్ సిబ్బంది కూడా కావచ్చు. అంటే కొండపైకి తిరుమల మనకి 7 కొండలు ఉంటుంది. ఆ 7 కొండల యొక్క క్షేత్రం మనకి విహార స్థలం కాదు, అక్కడ ఎన్నో నియమాలు ఉన్నాయి. అన్య మతస్థులు ప్రవేశించకూడదు, పాన్ గుట్కా ఈవెందో మెడలో వేసుకున్న లాకెట్స్ కూడా నాన్ హిందూ ఎవరు కూడా ప్రవేశించకూడదు. ఒకవేళ నాన్ హిందూ ప్రవేశిస్తే అక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ ఫామ్ ఇవన్నీ చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి. అటువంటిది ఎంత అంటే ఇక్కడ ఒక భద్రతా వైఫల్యం యొక్క డొల్లతనం బయటపడింది. అంటే ఎంత కట్టుదిట్టిన భద్రతా ఏర్పాట్లు, పైకి వెళ్ళేటప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళేటప్పుడు సుమారుగా అరగంట సేపు అక్కడ నిలిపి ఉంచి వాహనాలను తనిఖీ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఇక్కడ ఈ కొండపైన 28 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక సామూహికంగా 28 మంది ఒక అన్యమతస్తులు వచ్చి, అది కూడా అక్కడ భక్తులు ఐడెంటిఫై చేస్తే కానీ తెలిసింది. అంటే ఇది ఒక్కటి సంఘటనైనా, భక్తులు ఐడెంటిఫై చేయకపోతే ఇంకా ఇలాంటి వాళ్ళు ఇన్ని జరుగుతున్నాయి. అంటే మనం ఎంతో పవిత్రంగా భావిస్తుంటే ఆ పవిత్ర క్షేత్రం వినా వెంకటేశం ననాదో సదా వెంకటేశం స్మరామి అన్నట్టుగా, అంటే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యత్తు. అంటే ఆ వెంకటాద్రి కొండ అన్నది అది కొండ కాదు. అన్నమాచార్య యొక్క కీర్తనలు రాశారు, కట్టెదురా వైకుంఠం అనే కీర్తనలో అక్కడ ఉన్నటువంటి చెట్లు, అక్కడ ఉన్నటువంటి శిలలు, అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా వీళ్ళందరూ తాపసులు, వీళ్ళందరూ కూడా ఒక దేవర్షులు మునులు తపస్సు చేసుకుని అక్కడ ఉండే ప్రతి రాయి, ప్రతి రప్ప, ప్రతి చెట్టు, ప్రతి చేమ, ప్రతి గుబురు పొద కూడా మన ఋషులుగా ఒక తాపసులుగా భావించి ప్రతి అణువును కూడా ఆ దైవత్వాన్ని మనం ఎంతో పవిత్రంగా భావిస్తున్న ఆ క్షేత్రంలో ఇటువంటి ఇంత ఘోరమైన అపచారం, అంటే ఇన్ని వ్యవస్థలు. రీసెంట్గా ఒక సంక్రాంతికి ముందు వైకుంఠ ఏకాదశికి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒక కిందన, అంటే తిరుపతి క్షేత్రంలో, ఇది తిరుమల క్షేత్రం జరిగింది, తిరుపతిలో దిగువ తిరుపతిలో ఇంత ఒక 6 సిబ్బంది చనిపోయి ఇప్పటికి కూడా అది ఇంకా మరవలేదు. మరవడానికి విషయం కాదు, ఇప్పటికి కూడా ఆ భద్రతా డొల్లతనం, ఆ భద్రతా వైఫల్యాలు ఇంకా మనం కనుమరుగకుంటే ఇదే సందర్భాల్లో ఇంతటి ఘోరమైన అపచారం కొండపైన కన్విన్స్ చేస్తుంటే టీటీడీ పాలనా యంత్రాంగాలు
ఏం చేస్తున్నాయి, అధికార యంత్రాంగాలు ఏం చేస్తున్నారు, జేఈఓలు, ఈఓసి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏమి చేస్తున్నారు, ఇదంతా కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో విజిలెన్స్ డిపార్ట్మెంట్ కింద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కంటిన్యూగా 24/7 కూడా ఎంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎలా ప్రవేశించగలిగారు కొండపైకి అంటే ఈరోజు అన్యమతస్తులు వీళ్ళు ధైర్యంగా ఇది మా కొండ అని చెప్తూ రకరకాల అన్యమతస్తులు అక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడుకున్నా కూడా మనం చాలా సందర్భాల్లో చూడడం కూడా జరిగింది. ఇటువంటి సంఘటన జరగడం అనేది అత్యంత దురదృష్టకరం. ప్రతి హిందువు యొక్క మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అంటే ఈరోజు మీడియాలో వస్తేనే మనం గమనిస్తున్నాం. అట్లాంటిది కాకుండా ఈఓస్ కావచ్చు, జేఈఓస్ అదేవిధంగా అడిషనల్ ఈఓస్ వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా బయటకు వచ్చి ప్రతిస్పందించి హిందువుల ప్రతి చోట ప్రతి క్షణం కూడా స్వామివారికి అపరాధం జరుగుతూ ఉంది. స్వామివారికి నిత్య కైంకర్యాలు కావచ్చు, ధూపదీప నైవేద్యాలు కావచ్చు, ఆరోగ్యంపు సేవలు కావచ్చు, ఆర్జిత సేవల్లో కావచ్చు, ప్రతి సేవల్లో కూడా స్వామివారికి ప్రతి సందర్భంలో ప్రతి కైంకర్యంలో కూడా స్వామివారికి అక్కడ చాలా అపచారాలు జరుగుతుందని చెప్పి మన జీయర్లో పెద్దలు ఎంతో మంది ఘోషిస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ మేల్కొనకుండా కేవలం ఇక్కడ ఇన్కమ్ ఒక్కటే ఆదాయం. వైకుంఠ ఏకాదశి ఇన్ని కోట్ల కలెక్షన్ రావాలి. ఈరోజు వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ ఉంది. ఈ కార్యక్రమంలో ఇన్ని కోట్ల రూపాయల కలెక్షన్ రావాలి, ఇక్కడ ఏం చేయాలి, ఆ ఒక కలెక్షన్ మీద ఒక బిజినెస్ సెంటర్ లాగా ఆలోచిస్తున్నారు తప్పించి ఇక్కడ నిజంగా భక్తులకు కావాల్సినటువంటి భద్రతా వైఫల్యాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నప్పుడు కూడా భక్తులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామా లేదా, తాగునీటి వసతి కల్పిస్తున్నామా లేదా, రోజు రోజుకి పెరుగుతున్న రద్దీని పురస్కరించుకొని అదనపు గదులు నిర్మించడం ఉందా లేదా, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ యొక్క పబ్లిక్ ఏ రకంగా కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా చెంగును ముడి వేసుకుంటాడు, మొక్కు కట్టుకుంటాడు. స్వామి నీ దగ్గరకు వస్తే నా కోరిక తీరితే నేను 7 మెట్లు 7 కొండలు నడిచి వచ్చి నీ కొండని నేను చూస్తాను స్వామి అని చెప్పి కొంగును ముడి వేసుకుని ప్రతి రూపాయలను కూడా ఎంతో పవిత్రంగా చూసుకొని హుండీలో స్వామివారికి వేసినట్టు అనేక లక్షలాది కోట్లాది భక్తుల యొక్క మనోభావాల్లో ఈ రోజు టీటీడీ పాలనా యంత్రాంగం ఎంత డొల్లతనం కనిపించడం ఉంది. ఎవరు కూడా హర్షించడం ప్రసక్తి లేరు. ఈరోజు సామాన్య భక్తుడు ఈరోజు తిరుమల కొండకి చేస్తున్నటువంటి రోజు రోజుకి భక్తులు పెరుగుతున్న దృష్ట్యా భక్తుల్ని కొండకు రప్పించే ఆరాధన కావచ్చు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కావచ్చు, ఈ రోజు చేసే కార్యక్రమాలు పక్కన పెట్టి 28 మంది అండి, ఒకరో ఇద్దరు కాదు, 28 మంది మూకుమ్మడిగా కొండపైకి వచ్చి అది కూడా ఎగ్గగరి తింటూ అక్కడ భక్తుల్ని అపచారం చేస్తూ హేళన చేస్తూ మన కళ్ళల్లోనే మనం వేలు పెట్టి పుడిచే స్థాయికి రోజు పెరగడం అనేది ఎవ్వరు కూడా హర్షించే దారుణాతి దారుణం ఈ సంఘటన. ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలి. ఇంకా ఎన్ని జరుగుతున్నాయో తెలియట్లేదు. ఇప్పటికైనా నేను ఒకటే చెప్తానండి శ్రీ గారు, ఏదైతే ఈ యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కబంధ హస్తాల్లో ప్రభుత్వం యొక్క అజమాయిషీలో ఉన్నటువంటి ఈ దేవాలయాలు పూర్తిగా వీటిని ఆ కబంధ హస్తం నుంచి బయటకు వెలికితీసి మన ఇళ్లని మనమే బాగు చేసుకోగలుగుతాం, మన దేవాలయాల్ని మనమే బాగు చేసుకోగలుగుతాం. ఖచ్చితంగా ఈ రోజు టీటీడీలు కావచ్చు, పాలనా యంత్రాంగాలు వచ్చాయి కానీ అనేక వేల సంవత్సరాల నుంచి మన దేవాలయాలు, మన గుళ్ళు, మన గోపురాలు మనమే రక్షించుకున్నాం. ప్రతి ఒక్క భక్తుడికి ఈరోజు భక్తుడు గుర్తిస్తే తప్ప ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి అక్కడ ఉందంటే ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల కోట్ల రూపాయల జీతాలు ఏమైపోతున్నాయి, ఈ చిన్న విషయాన్ని కూడా పట్టించుకోలేకపోవడం అత్యంత అత్యంత జుగుప్సాకరం, అత్యంత బాధాకరమైన విషయం. అసలు తలుచుకుంటేనే ప్రతి ఒక్క తిరుమల స్వామివారిని ఆ రోజు పొద్దున్న లేసి స్వామివారి యొక్క ఫోటోను పెట్టుకొని ఆయన పాదాలని శ్రీచరణాలని మనం గుర్తుపెట్టుకోకుండా ఏ కార్యక్రమాన్ని చేయనటువంటి అనేక వేల మంది లక్షలాది భక్తులు నేను కూడా ఒకడిని. ఈ అపచారానికి ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టకపోతే తిరుమల కొండకి రావడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కలెక్షన్స్ అనే పక్కన పెట్టండి, కలెక్షన్స్ కోట్ల ఇన్కమ్ మీద దృష్టిని పక్కకు మరల్చి కేవలం భక్తుల యొక్క విన్నపాలు, భక్తులకు కనీస వసతులు, కనీస సౌకర్యాల మీద దృష్టి పెడితే తిరుమల పవిత్ర స్థలంగా మన ముందు తరాలకు కూడా మనం అన్నెంబజేసి ఏదైతే మన పూర్వీకుల నుంచి, మన పూర్వాచారాల దగ్గర నుంచి ఏదైతే సంస్కృతి సంప్రదాయాలు రామానుజాచార్యుల వారు ఏదైతే సంప్రదాయాన్ని ఇక్కడ నెలకొల్పారో, స్వామివారికి 4 మాడవీధులు ఎటువంటి ఆ తిరువిధి ఉత్సవాలు ఏ రకంగా చేస్తారో, ఆ ఉత్సవాల్లో ఆ రకంగా ఏదైతే మన ఆచార్యుల వారు ఏదైతే అక్కడ చేయడం జరిగిందో వాటిని కంటిన్యూటీ చేసి మన ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కేవలం కలెక్షన్ ఒక్కటే దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాలనా యంత్రాంగం ఇప్పటికైనా మేల్కొని కనీసం మన హైందవ ఆచారాలను, మన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఇప్పటికైనా మేల్కొని చేస్తే ఇటువంటి అపచారాలు మరలా జరిగే అవకాశం ఉండదు. సిరి గారు, ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది వాస్తవం. అండ్ మనం కూడా చూస్తూ ఉన్నాము రీసెంట్గా జరిగిన ఇష్యూ కావచ్చు, అండ్ మరలా ఇది రిపీట్ అయింది అంటే అక్కడ ఖచ్చితంగా విజిలెన్స్ యొక్క నిర్లక్ష్యం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రధానంగా మరొక విషయం సిరి గారు, ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు పలానా యంత్రాంగాలు ఏం చేస్తాయంటే ఇది మీరు చేశారో, పలానా వ్యక్తి చేశాడని చెప్పి ఎప్పుడైతే వార్తల్లో ఇది ప్రధాన శీర్షికలకు ఎప్పుడైతే ఈ వార్త వస్తుందో ఇమీడియట్గా ఎవరో ఒకరిని బలిపశువుని చేసి సస్పెండ్ చేయడం, ఎక్స్ట్రైజ్ చేస్తారు. ఇది కాదు జరగాల్సింది. ఇక్కడ ఎవరో ఒకరు బలిపశువుని కాదు, ప్రతి ఒక్కరు మేము ఉన్నాం, మాది బాధ్యత అని ఎప్పుడైతే బాధ్యతను తీసుకునే రోజు వస్తుందో అప్పుడే మన తిరుమల క్షేత్రానికి పవిత్రంగా ప్రతి ఒక్కరు కొండపైకి వెళ్ళి ఆ 7 కొండల వాడిని దర్శించుకొని మన యొక్క మొక్కులు 7 కొండల వాడు, మన యొక్క పాపాలను తొలగించే వ్యక్తి,
వ్యక్తి, మన యొక్క కష్టం దూరం చేసే వ్యక్తిగా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థించుకొని ఈ క్షేత్రాన్ని మన ముందు తరాలకి భావితరాలకు కూడా అందించే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. సిరి గారు, ఖచ్చితంగా సార్, మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.